అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో తోటకూర మొలిసిందండి. నేనేం వేయలేదు విత్తనాలు. మన కూరగాయలు కడిగిన నీళ్ళు ఉంటాయి, ఆ తోటకూర కడిగిన టమాటాలు కడిగిన నీళ్ళు అవి ఆ మట్టిలో పోసేసిన తర్వాత అది చాలా రోజులకి ఇట్లా మొలకలు వచ్చి ఆ తోటకూర అయింది, టమాటా అయిందండి. మీకు అది చూపిస్తాను రండి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను అదే తోటకూర తెంపేసి ఇంట్లో కర్రీ రెడీ చేస్తానండి. ఆల్రెడీ పప్పు వేసాను పొయ్యి మీద. మళ్ళీ ఇప్పుడు తోటకూర మీకు వీడియో అయిపోయిన తర్వాత తోటకూర కర్రీ చేస్తామని ఫస్ట్ వీడియో తీస్తామనేసి తీస్తున్నాను. చూడండి, తోటకూర చూపిస్తాను మీకు ఎట్లుందో. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి ఇంట్లోకి కర్రీ చేస్తానండి. ఇదైతే చిన్నగా ఉంది, ఇంకా పెరగట్లేదు. మొన్న అంతా కట్ చేసేసిన, మళ్ళీ ఇట్లా వచ్చింది చిన్న చిన్నగా. చూడండి, ఇది అంతా పెరిగిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని అంతా కూడా తీసి ఇప్పుడు వండుతానండి. అలాగే చూడండి చెట్లన్నీ మా ఇంట్లో ఎలా ఉన్నాయో. ఇటు దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, కొబ్బరి బొండం చెట్టు, కరివేపాకు చెట్టు. చూడండి, ఇక్కడ టమాటా చెట్టు ఉంది. టమాటాలు అయినాయండి, అయినాయి. చూడండి, నేను ఇంకా వీటిని కోయలేదండి. ఇవే ఫస్ట్ టైం అన్నమాట, కోయలేదు ఇంకా. అది చెట్టు మిన్నే ఇట్లా పండుగ అయితే బాగుంటుంది కదా, అట్లా అని కోయలేదు. చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ కూడా ఇంకా పూత వస్తుందండి. ఇట్లా అయినాయండి టమాటాలు. చూడండి, ఇంకా టైం పడుతుందండి కావడానికి, ఇప్పుడే కాదు. తోటకూర కూడా ఒక 1/2 కేజీ తోటకూర వెళ్తుందండి, అంత మంచిగా ఉంది. ఇదండి తోటకూర. అయితే ఇప్పుడు నేను దాన్ని కట్ చేసేసి ఇంట్లోకి ఇప్పుడు కర్రీ చేస్తానండి. కూరగాయలు ఏం లేవు, అందుకని ఇక తోటకూర అయిపోయింది కదా ఇంట్లో అనేసి తోటకూర కట్ చేసి వండేద్దాం అనేసి అనుకుంటున్నాను. అందుకని మీకు అది చూపించాలనేసి నేను ఈ వీడియో చేశానండి. ఇదండి, మీ ఇంట్లో ఏమేమి కూరగాయల చెట్లు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.